కింద ఇస్తానన్న నెలకు 1500. 2 ఏళ్ళు అవుతా ఉంది, ఇంతవరకు రూపాయిలే. ప్రతి అక్క చెల్లెమ్మకు 18 ఏళ్ళు నిండిన ప్రతి అక్క చెల్లెమ్మకు ఆడబిడ్డ నిధి కింద, ఈయనన్న మాట, ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 ఇస్తాను అని చెప్పిన మాట. ప్రతి మహిళకు నెలకు 1500, సూపర్ 6, సూపర్ 7 అడ్వర్టైజ్మెంటు. 2 ఏళ్ళు అయింది, సంవత్సరానికి 18,000. 1500 ఇంటూ 12 నెలలు అంటే, ఇంటూ 2 ఏళ్ళు అంటే 36,000. ప్రతి మహిళకు ఇప్పటికే 36,000 బాకీ, ఇంతవరకు రూపాయి ఇచ్చింది లేదు. ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000. ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. ఇప్పటికి 2 ఏళ్ళు అయిపోయింది, సంవత్సరానికి 36,000 బాకీ. 2 ఏళ్ళు అయింది, ప్రతి నిరుద్యోగికి 72,000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి బాకీ. ఇంటింటికి పోయి బాండ్లు ఇచ్చినారు. ఆ బాండ్లు కూడా ఒకసారి చూపించమో ఒకసారి. సంతకాలు చూడు, పక్కన చంద్రబాబు నాయుడు, పక్కన పవన్ కళ్యాణ్, మళ్ళీ వీళ్ళ సంతకాలు, మళ్ళీ దానికి ఒక మళ్ళీ అదేంది, మళ్ళీ వీళ్ళ త్రికరణ శుద్ధిగా వీళ్ళు చేస్తూ ఉన్న ప్రమాణం చదువు ఒకసారి. ఈ పెద్ద మనిషి ఇవన్నీ ఏవీ చేయకపోగా ఉద్యోగస్తులను మరీ దారుణంగా మోసం చేస్తూ ఈ పెద్ద మనిషి చేసిన మోసాలు. ఇప్పటికే 4 డిఏలు పెండింగ్. మా హయాంలో మామూలుగా ప్రతి 6 నెలలకు ఒకసారి డిఏ ఇవ్వాలి. 5 ఏళ్ళ కాలం అంటే 10 డిఏలు ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఇవ్వాలి. మేము 11 డిఏలు ఇచ్చినాం మా హయాంలో. 10 కాదు, అంతకన్నా ఒకటి ఎక్కువ, 11 డిఏలు ఇచ్చినాం మా హయాంలో. వస్తూనే మేము ఐఆర్ వేసినాం, అధికారంలోకి రాగానే ఐఆర్ ఇచ్చినాం 27%. కాలయాపన లేకుండా పిఆర్సీ కూడా వేసినాం. ఎంప్లాయీస్ ఇబ్బంది పడకుండా ప్రతి అడుగులోనూ చేయి పట్టుకొని నడిపిస్తూ, వీళ్ళ గురించి ఎవరూ పట్టించుకోని పరిస్థితుల్లో వీళ్ళ గురించి మేము ఆలోచన చేసి జీపీఎస్ అనే విధానం కూడా తీసుకొచ్చినాం. వీళ్ళు ఓపీఎస్తో ఇబ్బందులు పడుతూ ఉంటే, సిపిఎస్తో ఇబ్బంది పడుతూ ఉంటే, ఈరోజు మేము చేసిన జీపీఎస్ అనేది దేశం మొత్తం కాపీ కొడతా ఉంది. ఈరోజు పరిస్థితి చూస్తే ఉద్యోగులకు 4 డిఏలు పెండింగ్. ఈ జూన్ వస్తే 5వ డిఏ పెండింగ్. ఈ జూన్లో 5వ డిఏ కూడా పెండింగ్. మనిషి ఏమంటాడు, సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు ఇప్పుడు ఏమంటున్నాడు, సంతానమే సంపద అంటున్నాడు. సంపద సృష్టిస్తాను అని చెప్పిన ఈ పెద్ద మనిషి ఇప్పుడు ఏమంటా ఉన్నాడు, సంతానమే సంపద అంటున్నాడు. అని అంటూ ఏమంటున్నాడు, 3 కానండి, 4 కానండి అంటాడు. ఇంకా మోటివేట్ చేస్తూ ఇంకా ఏమంటాడు, మీరు 3 కంటే నేను 30,000 ఇస్తానంటాడు. 4 కంటే ఇంకా 30,000 అంటాడు. 40,000 ఇస్తానంటున్నాడు. ప్రజలంతా మొత్తుకుంటా ఉన్నారు, అయ్యా 30,000 కథ, 40,000 కథ దేవుడు ఎరుగు, 3వ సంతానం 4వ సంతానం కథ దేవుడు ఎరుగు. నువ్వు సూపర్ 6, సూపర్ 7లో ఇచ్చిన హామీలు ఏమైనాయి స్వామి, ఇంతవరకు వాటి పరిస్థితే దిక్కు తెలియడం లేదు మాకు. ఫస్ట్ వాటి గురించి ఆలోచన చేయి నువ్వు, ఆ తర్వాత నువ్వు 3వ సంతానము 4వ సంతానం గురించి నువ్వు చెప్తే ఏదో అంతో ఇంత వినేదానికి అవకాశం ఉంది అని ప్రజలు ఈరోజు మొత్తుకుంటా ఉన్నారు. నిజంగా మొట్టమొదటిసారిగా నేను చూస్తూ ఉన్నా, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తాడో కనీసం ఆయనన్నా పాటించాలన్నా, కనీసం ఆయన కొడుకైనా పాటించాలన్నా. ఆయన కొడుకు ఒకడే, ఆయనకు ఒకడే, కానీ బీదోళ్ళకు మాత్రం 4 కావాలా, వాళ్ళు చదువుకోకూడదు, వాళ్ళ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వకూడదు, వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం చదువులు ఇవ్వకూడదు, వాళ్ళ బతుకులు ఎప్పుడూ చితికిపోయి ఉండాలా అనే ఆలోచన, దిక్కుమాలిన ఆలోచన చేయగలిగిన వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవడన్నా ఉన్నాడంటే ఒక చంద్రబాబు తప్ప ఇంక 3వ వాడు ఎవడు ఉండడు. నిజంగా ఎడ్యుకేషన్ అనేది ఇచ్చేసరికి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి, విద్య, వైద్యం, వ్యవసాయం అన్నీ కూడా పూర్తిగా మూలన పడ్డ పరిస్థితులు. ఈరోజు పరిస్థితి ఏమిటి, స్కూళ్ళల్లో పూర్తిగా ఇంగ్లీష్ మీడియం చదువులు ఆగిపోయిన పరిస్థితులు. 3వ తరగతి నుంచి టోఫుల్ మా హయాంలో తీసుకొచ్చి ఒక పీరియడ్ కింద పెడితే టోఫుల్ అనేది ఇప్పుడు తీసేసిన పరిస్థితి. మా హయాంలో ఇంగ్లీష్ మీడియము, సిబిఎస్ఈ, ఐబీ దాకా ప్రయాణం అని చెప్పి మేము తీసుకొస్తే అసలు ఇంగ్లీష్ మీడియమే లేకుండా చేసిన పరిస్థితి.
3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ మేము తీసుకొస్తే అది గాలికి వదిలేసిన పరిస్థితి. నాడు నేడుతో మేము స్కూళ్ళను బాగుపరుస్తే పూర్తిగా నాడు నేడును గాలికి వదిలేసిన పరిస్థితి ఈరోజు. 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్ను డిజిటైజ్ చేసి ప్రైవేట్ స్కూళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళతో పోటీ పడే పరిస్థితి మా హయాంలో మేము తీసుకొస్తే ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళల్లో చేర్పించడానికి తల్లిదండ్రులు మళ్ళీ హెసిటేట్ చేస్తూ ఉన్న పరిస్థితి చంద్రబాబు నాయుడు హయాంలో. 8వ తరగతి పిల్లలకు గవర్నమెంట్ స్కూళ్ళలో 8వ తరగతికి వచ్చేసరికి ఆ పిల్లల చేతుల్లో ట్యాబులు పెట్టి ఒక మంచి మేనమామల ఆ పిల్లలను మేము చదివిస్తే ఈరోజు పిల్లలను ట్యాబులు కదా దేవుడు ఎరుగు, కనీసం గోరుముద్దలో కూడా క్వాలిటీ లేని పరిస్థితిలో ఈరోజు స్కూళ్ళు నడుస్తూ ఉన్నాయి. ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, విద్యా దీవెన లేదు, వసతి దీవెన లేదు, చదువులు ఆపేస్తూ ఉన్న పరిస్థితి. స్కూళ్ళు, హాస్టళ్ళు, అంగన్వాడీల్లో ఈరోజు సరిగ్గా సరైన పౌష్టికాహారం అందక ఈరోజు పిల్లలు హాస్పిటలైజ్ అవుతూ ఉన్న పరిస్థితులు. హాస్పిటల్లో నాశనం చేసినారు. విలేజ్ క్లినిక్ల దగ్గర నుంచి పిహెచ్సిల నుంచి నాడు నేడు తీసుకొచ్చి అన్ని హాస్పిటల్స్ను రిఫార్మ్స్లో మేము చేస్తే 0 వేకెన్సీ పాలసీ తీసుకొచ్చి సూపర్ స్పెషాలిటీ వైద్యులు గవర్నమెంట్ హాస్పిటల్లో కొరత లేని పరిస్థితి మా హయాంలో ఉంటే ఈరోజు పూర్తిగా అన్నీ నాశనం అయిపోయిన పరిస్థితి. 17 కొత్తగా మెడికల్ కాలేజీలు కట్టడానికి మేము శ్రీకారం చుడితే కేవలం 5,000 కోట్లు ఖర్చు చేస్తే చాలు ఆ 17 మెడికల్ కాలేజీలు పూర్తయిపోయి బ్రహ్మాండంగా నడిచే పరిస్థితిలోకి తీసుకురావాల్సిన 17లో ఆల్రెడీ మా హయాంలోనే 3 అయిపోయినాయి. మిగిలినటివన్నీ కూడా మిగిలినవి కూడా రకరకాల స్టేజుల్లో ఉన్నాయి. కేవలం 5,000 కోట్లు పెడితే చాలు, అది కూడా 5 ఏళ్లలో పెడితే చాలు, ఆ 17 మెడికల్ మిగిలిన 14 కూడా అందుబాటులోకి వచ్చి పిల్లలందరికీ కూడా ఇక్కడే క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరికే పరిస్థితిని పక్కన పెట్టి అది అమ్మే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అమరావతిలో బిల్డింగులకు గ్లాస్ కోసం, అద్దాల కోసం 2,500 కోట్లు పెట్టడానికి ముందుకు వస్తాడు. మెడికల్ కాలేజీలకు డబ్బులు ఇవ్వడానికి మాత్రం ఈయనకు మనసు రాదు. నాడు నేడు స్కూళ్ళల్లో నాడు నేడు కింద స్కూళ్ళను బాగుపరచడానికి మాత్రం ఈయనకు మనసు రాదు. పూర్తిగా 0 వడ్డీ అనే పథకం తీసేసి ఆసరా, చేయూత వంటి పథకాలన్నీ పూర్తిగా రద్దయిపోయి ఈరోజు పొదుపు సంఘాల మహిళలందరూ కూడా గ్రామీణ ఎకానమీ పూర్తిగా చిన్నాభిన్నమైపోయే పరిస్థితిలో ఉంటే యువత, మహిళలకు ఇద్దరికీ ఉద్యోగాలు దొరక్క సతమతం అవుతా ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంటే అన్ని తిరోగమనంలో ఉంటే ఈ పెద్ద మనిషి ఏమంటాడు? సంతానమే సంపద, ముగ్గురిని కనండి, నలుగురిని కనండి అని ఈయన అంటాడు. ఒకవైపు నేను ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ ఇంత దారుణమైన పరిస్థితిలో ఉంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చంద్రబాబు నాయుడు హయాంలో ఇంత అధ్వానమైన పరిస్థితిలో ఈరోజు కనిపిస్తూ ఉంటే దానిని మెరుగుపరచాల్సింది పోయి ఈ పెద్ద మనిషి ముగ్గురిని కనండి, నలుగురిని కనండి అని చెప్పి ఈరోజు అన్నిటికన్నా బాధ ఏమిటంటే మహిళలను పిల్లలను పుట్టించే యంత్రాలుగా భావించడమే చంద్రబాబు చేస్తూ ఉన్న అతి దిగజారుడు రాజకీయము, మాటలు. పిల్లలను పుట్టించే యంత్రాలుగా మహిళలను మాత్రమే ఆయన పరిగణలోకి తీసుకుంటా ఉన్నాడు. కాదు, మహిళలు బాగుంటేనే కుటుంబాలు బాగుంటాయి. మహిళలు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నిలబడుతుంది, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నిలబడుతుంది. కుటుంబాలు బాగుండాలని అంటే మహిళలు బాగుండాలి, వారి చిరునవ్వుతో ఉంటేనే కుటుంబాలు బాగుంటాయి. చంద్రబాబు నాయుడు గారు మాత్రం మహిళలను కేవలం పిల్లలను పుట్టించే యంత్రాలుగా మాత్రమే చూడడం అంటే ఇంతకన్నా దారుణమైన పరిస్థితి బహుశా రాష్ట్రంలో ఎప్పుడూ ఉండదు.